డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నాడు. ఆఫ్రికా ఖండం పేరు ఒకప్పుడు చీకటి ఖండం. కానీ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆ మిషనరీ ఏం చేశాడంటే ఆ ఖండాన్ని వెలిగించాడు. ఇప్పటిలాగా లేదు అది. ఒకప్పుడు ఎలాగ ఆయన వెలిగించాడు అని అంటే, ఆ దేశం నుంచి ఒక మిషనరీ వచ్చి ఎవరైనా ఆఫ్రికా దేశానికి వెళ్తారా ప్రభు గురించి చెప్పడానికి అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరు కూడా కదలకుండా చలనం లేకుండా కూర్చున్నారంట వాళ్ళు. కానీ ఒక చిన్న స్వరం వినిపించిందంట, నేను వెళ్తాను. ఎవరు అంటే ఒక చిన్న బాబు. ఆ చిన్న బాబే డేవిడ్ లివింగ్స్టన్. మరణించినటువంటి సమయంలో ఆయనది స్కాట్లాండ్. ఆఫ్రికా దేశస్తులు ఆయన డెడ్ బాడీని స్కాట్లాండ్ కి తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించాడో, మా కోసం ఎంతగా ఆయన పరిచర్య చేశాడో. సరే అని లాస్ట్ కి ఏం ఒప్పందం జరిగిందంటే, స్కాట్లాండ్ వాళ్ళు ఈయన మా దేశస్తుడు, ఈయనని మేము తీసుకెళ్లాలి, మా దేశానికి అది ఘనత అని స్కాట్లాండ్ వాళ్ళు. లాస్ట్ కి ఏం చేశారంటే ఆఫ్రికా వాళ్ళు, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించింది ఆఫ్రికానే కాబట్టి అంటూ ఆయన గుండెను కోసి గుండెను ఆఫ్రికాలో భూస్థాపన చేశారు, శరీరాన్ని స్కాట్లాండ్ కి పంపించారు. దట్ వాస్ హిస్ విట్నెస్.